ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు. అంబటి రాంబాబు అని ఒక మంత్రి నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను. కాపు కులంలో ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. చూడండి అక్కడ ఏముందో. తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. అంత షూర్ గా ఎట్లా చెప్తారు? మరి ఇంత సంఖ్యాబలం ఉండి ముఖ్యమంత్రి కాలేకపోయారంటే తెలివి తక్కువ వాళ్ళనే కదా. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడతారు కదా. అలాంటి వ్యక్తిని ఇల్లీగల్ గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్ లో అంబటి రాంబాబు అన్నను ఫిజికల్ గా కొట్టడం జరిగింది. ఫిజికల్ గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఈ అబద్ధాలు చెప్పావు, ఎందుకయ్యా ఇలా అన్యాయం చేశావు, ఇదేంటైతే అరే నీ అబ్బా. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే, గట్టిగా ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏమిటి? నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. నాకు ఏ రకంగా దాడి చేశారు? 10:30కు ఆయన గుడికి పోయి చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలి అని చెప్పి పూజ చేసి గుడి నుంచి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చే మార్గంలో గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా బూతులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఒక రియాక్షన్ గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతా ఉన్నా, భయపడ్డావు కదా. ఇదేం కొత్తగా జరిగేదేమీ కాదు. మీరు తిరిగితే ఒక రకంగా ఉంటుంది. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్ గా ఆయన తిరిగితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తా ఉన్నారు. చేస్తే నీతి, నేను చేస్తే పూత. మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు. మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్ గానే తిరుగుతా ఉన్నారు ఈ మాదిరిగా. మంచిది, నేను విన్నాను, నేనున్నాను. ముద్ర వేశాడు కాబట్టి దాని కనీసం ఆ ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి పైన తిరుమల కొండ మీద ఉన్నటువంటి బాత్రూమ్లన్నీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే శుద్ధి అయిపోతాయి. ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటికి 18 నెలలు అయిపోయింది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారు? కాబట్టి ఇప్పుడు వాళ్ళకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిరా అంటే జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేజర్ ముఖ్యమైన నాయకుడిని ఇబ్బంది పెట్టాలా. ఫస్ట్ చంద్రబాబు నాయుడు దీనమైన ముఖం పెట్టుకొని యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అన్నాడు. ఏమన్నాడు? యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అన్నాడు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తిలకం పెట్టుకొని ఒక ఆయన వచ్చినాడు పవన్ కళ్యాణ్. అన్అపాలజెటిక్ హిందూ అట. నాకు నోరు కూడా తిరగడంలో పదం అది. అన్అపాలజెటిక్ సనాతని అదే పదాలు తిరగడంలో మనకి. అరే చదువు మీద దృష్టి పెట్టి IFIS ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ ఎలక్షన్ లో పోటీ చేసి క్యాన్వాసింగ్ చేస్తాడంట. ఆయన అంత పెద్ద మాట మాట్లాడి పంది కొవ్వు కలిసిన తిరుమల లడ్డుని అయోధ్యకు పంపించినారంట. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. చివరికి దేవుణ్ణి కూడా వీళ్ళ రాజకీయాలకు వాడుకున్నారంటే రాబోయే రోజులలో పుట్టగతులు కూడా లేకుండా పోతారని చెప్పడంలో సందేహం కూడా లేదు. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం. పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం. గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం.
చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. మీరు తట్టుకోగలుగుతారా? డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. కాబట్టి చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. మీరు మారరా.